ఇక డీటెయిల్స్ చూస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధం పాకిస్తాన్ చావుకొస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమనగాలని అందరికంటే ఎక్కువగా కోరుకుంటోంది. ఇప్పుడు అక్కడ స్మార్ట్ లాక్డౌన్ విధిస్తూ పాక్ ప్రధానమంత్రి షహబాజ్ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లు రాత్రి 8 గంటలకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. రెస్టారెంట్లను రాత్రి 10 గంటలకు మూసివేయాలి. రాత్రి 10 గంటల తర్వాత కేవలం ఇళ్లలో మాత్రమే వేడుకలు నిర్వహించుకోవాలి. అది కూడా తక్కువ మందితో సెలబ్రేషన్ చేసుకోవాలి. కొన్ని చోట్ల ప్రైవేటు వాహనాలపై నిషేధం విధించారు. మెడికల్ స్టోర్లు మాత్రమే 24 గంటలు తెరిచి ఉంటే అవకాశం కల్పించారు. ఇక పశ్చిమాసియా యుద్ధంతో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంధన కొరత వేధిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేతతో దిగుబడులు తగ్గిపోయాయి. ధరలు పెంచినా లాభం లేకపోయింది. ప్రజలు తిరగబడే పరిస్థితి రావడంతో పెట్రోల్, డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాల్సి వచ్చింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాకిస్తాన్లో స్మార్ట్ లాక్డౌన్ విధించినట్లు తెలుస్తోంది. ఇక ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందన్నట్టు అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఆ దేశంలో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. లీటర్ పెట్రోల్ దొరకడం గగనంగా మారిపోయింది. ఇంట్లో ఈగల మోత మోగుతున్నా భారత్పై అక్కస్ మాత్రం వెళ్లగక్కుతూనే ఉంది దాయాది పాకిస్తాన్. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్లిత్, బాల్టిస్తాన్, పీఓకే ప్రాంతాల్లో స్మార్ట్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక పాక్లో జరుగుతున్న స్మార్ట్ లాక్డౌన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం దాయాది దేశం పాకిస్తాన్లో స్మార్ట్ లాక్డౌన్ విధించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ అంతా కూడా ఇటు ఫ్యూయల్ వారిపైన ఆధారపడేటువంటి దేశాల మీద పడుతుంది. ఇటీవలనే ఒకవైపు ఇటు శ్రీలంకలో, ఇటు పాకిస్తాన్ లో ఫ్యూయల్ రేట్స్ పెద్ద ఎత్తున కూడా పెరిగిపోయాయి. అక్కడ వ్యూహాత్మక పెట్రోల్ నిల్వలు లేకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. అనేక చోట్ల కూడా సకాలంలో పెట్రోల్, ఎల్పీజీ లాంటి ఇవి దొరకకపోవడంతో కూడా ఒకవైపు వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడే పరిస్థితి ఏర్పడే. దీంతో అనేక చోట్ల కూడా పాకిస్తాన్ లోని వివిధ ప్రావిన్సుల్లో ఈ లాక్డౌన్ ని ప్రకటిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు అమెరికా తోటి, ఇరాన్ తోటి మధ్యలో మేము మధ్యవర్తిత్వం చేస్తాం, యుద్ధాన్ని ఆపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పాకిస్తాన్ తమ సొంత దేశంలో పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది కూడా ఇప్పటికే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ ఇప్పటికే మాకు 1996లో పాకిస్తాన్ తీసుకున్నటువంటి అప్పు ఇంతవరకు చెల్లించట్లేదు. ఒకవైపు అప్పు చెల్లించమని అడిగితే వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళైతే మాకు అప్పులు చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు యుఏఈ ఇప్పటికే పాకిస్తాన్ కు అల్టిమేటం ఇచ్చింది. మరోవైపు సౌదీ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా $1 బిలియన్ అప్పులు తెచ్చుకొని ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితి చక్కదిద్దుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ లాక్డౌన్ ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. అనేక సింధు ప్రావిన్స్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్ కావచ్చు, ఇటు అనేక చోట్ల కూడా ఈ కీలకమైనటువంటి ప్రావిన్స్లలో ఈ లాక్డౌన్ కి ఇప్పటికే వారు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. లాక్డౌన్ ఏర్పెట్టాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.